మీరు వంటలు చేయరా? కిచెన్ అంత నీట్‌గా ఉంది. కిచెన్ పాడవలేదు అని అంటున్నారు. కిచెన్ ఎందుకు పాడవుతుందండి? నాకు తెలియక అడుగుతాను. వంటలు చేసిన వంటలని డిష్ ఔట్ చేసుకొని, వండిన వాటిని చక్కగా కడిగేసి బాల్కనీలో పెడుతూ ఉంటాను. తర్వాత చేసే పని కిచెన్ కౌంటర్ టాప్ అంతా కూడా క్లీన్ చేసుకోవడమే. నేను రెగ్యులర్‌గా వీడియోస్ చేస్తూనే ఉంటాను కదా! కానీ నేను చేసిన వంటలన్నీ కూడా వీడియోలో చూయించకపోవచ్చు. బికాస్ ఆఫ్ టైం సరిపోదు కాబట్టి. కిచెన్ నీట్‌గా ఉంది అంటే దానికి మీనింగు వంట చేయలేదు కాబట్టి కిచెన్ నీట్‌గా ఉండడం కాదు. వంటలు చేసిన వెంటనే టైం కూడా ఇవ్వకుండా క్లీన్ చేసేస్తుంటాను చూసారా, అందుకే మీకు మేబీ అలా గిన్నెలు ఎలాగైతే వాష్ చేస్తామో కౌంటర్ టాప్ అంతా కూడా మీకు చూపిస్తున్నాను కదా, ఇలా వాటర్ తో క్లీన్ చేస్తానండి. ఫస్ట్ సోప్ వాటర్ వేసి నీట్ గా క్లీన్ చేసుకొని వాటర్ తో క్లీన్ చేసేసి తర్వాత టిష్యూస్ తో కూడా క్లీన్ చేసుకుంటాను. సో దట్ మీకు చూపిస్తున్న విధంగా వీడియోలో మెల్లమెల్ల మెరిసిపోతుందండి. అంతేకాని వంట చేయట్లేదు అని కాదు, ప్రతి ఒక్క వంట వీడియోలో చూయించాలని కూడా ఏమీ లేదు కదా. ఇక్కడ డిష్ వాషర్ నిండా ఉన్నాయండి గిన్నెలు, అలాగే ఇప్పుడు మీరు చూస్తున్న గిన్నెలు కూడా. మరి వంట చేయకపోతే ఇవన్నీ ఎలాగా?